సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు, నెగిటివ్ లీడ్స్, నెగిటివ్ లీడ్స్ యాంటోగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతమంది రావట్లేదు, ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 yearsకే వచ్చేస్తున్నారు. చాలా లైక్ ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్, ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నేను అడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో. ఉండను, నేను ఇంకా కనిపించను. నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నన్ను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్లో తెలియట్లే ఇలా వచ్చారు, అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి, కొన్ని ఈటీవీ విన్లో ఒకటి మధుశాల అని ఉంది, ఇంకొకటి క్రాంతి అని ఆహాలో ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయినట్టే ఎవరికి తెలీదు. సో అలా ఉన్నాయి. ఇంకా 3 Roses ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకు వచ్చింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది, ఒక కామెడీ రోల్. వైవ హర్ష పక్కన నాది ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వే? మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్, నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి, నేను పర్ఫామ్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను, మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను, మీరు చెప్పండి సార్, నేను ప్రిపేర్ అవుతాను, కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను, నేను లీడ్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు, ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి, బిగ్ బాస్ నుంచి అని చూడకండి. ఈ బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. నిజం. ఎందుకు? అంతే, బిగ్ బాస్ వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యు కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ యాక్టర్ అవుతా, ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా. మరి కొత్తగా రావాలి అని అనుకునేవాళ్ళు. నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకు వచ్చాను, అలానే ఇండస్ట్రీ మారుతుందేమో కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు నాకు కూడా మంచిగా లైక్ షోస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ వస్తున్నాయి. మేబీ అది స్లోగా జర్నీ జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పటివరకు ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్క ఏమో మారుతుందేమో. అది నేను చెప్పలేను, వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది అది. కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళలో లెక్క పెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏం అవ్వలేదు ఎవరు. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు. కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్. ఏ మూవీ వచ్చింది బిగ్ బాస్ వల్ల చెప్పండి? ఫేమ్ అంటే లైక్ సినిమాలో వేరు. సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కున్న, ప్రతి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను నేను బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్. నేను చెప్పడానికి ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్, నేను చేస్తాను, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నా. అడ్వాంటేజ్లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్, చిన్న క్యారెక్టర్ ఇచ్చుకోండి, నేను చేసుకుంటాను. చేసావా? చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను, నాకు పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి. ఫేస్ చేసావా? జరుగుతాయి, అన్నీ జరుగుతాయి ఇండస్ట్రీలో, అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అది నేను బోల్డ్గా ఉంటాను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది, చాలా మంది అడగట్లేదు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.